తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం తుది దశకు చేరుకుంటోంది. ఈ నెల 25వ తేదీన జరగబోయే విచారణలో సుప్రీంకోర్టు ఏం చెప్తుందో అనే భయం, టెన్షన్ ఆ 10 మందిలో రోజురోజుకి ఎక్కువైపోతోంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ నుండి అధికార కాంగ్రెస్లోకి జంప్ అయిన 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కేటీఆర్ కేసు వేయడంతో అప్పట్నుండి ఈ ఎమ్మెల్యేల వ్యవహారం చాలా ఆసక్తికర మలుపులు తీసుకుంది. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వివిధ సందర్భాల్లో కాంగ్రెస్లోకి ఫిరాయించారు. కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్లోకి ఫిరాయించారు కాబట్టి వీళ్లందరిపైనా వెంటనే అనర్హత వేటు వేయాలన్నది కేటీఆర్ వాదన. దీనిపై ఆయన హైకోర్టులో కేసు వేశారు. అయితే శాసన వ్యవస్థ అధికారాల్లోకి న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకునేందుకు లేదని చెప్పి బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ కొట్టేసింది హైకోర్టు. దాంతో ఈ తీర్పుని కేటీఆర్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీన్ని విచారించిన సుప్రీం ధర్మాసనం ఈ ఫిరాయింపుల అంశంపై అసెంబ్లీ స్పీకర్ కార్యాలయానికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 25న దీనిపై సమగ్ర విచారణ చేపడతామని తేల్చి చెప్పింది అత్యున్నత న్యాయస్థానం. ఆ రోజు దగ్గరవుతున్న కొద్దీ ఆ 10 మంది ఎమ్మెల్యేలు భయపడిపోతున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో గట్టిగా పోరాటం చేస్తూ ఉండడం, సుప్రీంకోర్టు కూడా ఫిరాయింపుల విచారణ విషయంలో అసెంబ్లీ స్పీకర్, అసెంబ్లీ సెక్రటరీకి నోటీసులివ్వడం చూసి ఇక తమపై వేటు తప్పదేమో అనే అనుమానంతో ఇప్పట్నుండే నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో వీరంతా కొత్త పల్లవి అందుకున్నారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నేను బీఆర్ఎస్లోనే ఉన్నానంటూ ఏకంగా బండ్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన అనుమతి లేకుండానే తన ఫోటోలను కాంగ్రెస్ ఫ్లెక్సీల్లో వాడుతున్నట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కూడా తాను కాంగ్రెస్లోకి ఫిరాయించలేదని, బీఆర్ఎస్లోనే ఉన్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని చెప్పి తాజాగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. మిగతా వారంతా తమ నియోజకవర్గం అభివృద్ధిపై మాట్లాడేందుకు మాత్రమే రేవంత్ రెడ్డిని కలిసినట్లు, కాంగ్రెస్లోకి ఫిరాయింపులు అంటూ ఏం లేవు అని చెబుతున్నారు. ఈ సంఘటనలే చెబుతున్నాయి అనర్హత వేటుపై వారెంతగా టెన్షన్ పడుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు వీరిపై ఎలాంటి చర్యలుంటాయనే దానిపై రకరకాల విశ్లేషణలు వినపడుతున్నాయి. బీఆర్ఎస్ 10 మంది ఎమ్మెల్యేలపై ఎట్టి పరిస్థితుల్లోనూ అనర్హత వేటు పడదని కొందరు న్యాయ నిపుణులు చెప్తుంటే, అనర్హత తథ్యమంటూ ఇంకొందరు జోషం చెప్పేస్తున్నారు. అలా కాకుండా శాసన వ్యవస్థ అధికారాల్లోకి న్యాయ వ్యవస్థ జొరబడ్డాన్ని అసెంబ్లీ స్పీకర్ ప్రశ్నిస్తే అదో పెద్ద వివాదం అవుతుంది. మొత్తానికి ఈ నెల 25న సుప్రీంకోర్టులో ఏం జరగబోతుందనే దానిపై అన్ని రాజకీయ పార్టీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.